ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడిన పాస్టర్ గారు ఏం చెప్తారంటే నాకు రాజ్యాంగంతో పని లేదంటున్నాడు, అంతే ఓవరాల్ గా అయినా రాజ్యాంగంతో పని లేదన్నాడండి ఆయన, చెప్పేశాడు ఇండైరెక్ట్ డైరెక్ట్ గా. గా. ఒకసారి వీళ్ళకి ఒక మాట చెప్తామండి. మాట్లాడితే వీళ్ళు ఏమంటున్నారు, ఇందాక చాలా మంది ఇదే మాట ఉంటారు, మాది మతం కాదు మాది మార్గం అంటున్నారు కదా. మళ్ళీ మాకు ప్రకటించుకోవచ్చు అని చెప్పి అంటున్నారు కదా వీళ్ళు. మరి అప్పుడు రాజ్యాంగం ఎక్కడ వస్తుంది? ఒకసారి ఆర్టికల్ 25 నేను లింక్ పెట్టాను, ఒకసారి ఓపెన్ చేయండి సార్ ఒక ట్యాబ్ లో. ఓకే అండి, ఓకే, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అక్కడ ఏం చెప్పిందో చూద్దాం. రాజ్యాంగంలో మార్గాన్ని ప్రకటించుకోమన్నారా, మతాన్ని ప్రకటించుకోమన్నారా? మతాన్నే సార్, మతాన్నే. చూడండి సార్, వచ్చింది, కొంచెం జూమ్ చేస్తాను. జూమ్ చేయండి. ఆర్టికల్ 25 ఇన్ ద ఏమన్నారు కాన్స్టిట్యూషన్ కింద రెండు కొద్దిగా స్క్రీన్ కనపట్ల కనిపిస్తుంది చూడండి, ఇదండి ఆర్టికల్. పైకి రండి కొంచెం పైకి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1949 అన్నారు కదా. ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ పైకి రండి, కనపడ్డా సరిగ్గా. ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్ అన్నారండి. ఇక్కడ మతమే అన్నారు. మరి వీళ్ళెవరు మరి మార్గం అంటున్నారు. మరి మార్గాన్ని ప్రచారం చేసుకోమని చెప్పలేదు ఇక్కడ. ఏమంటారు పృథ్వీ? మతం అదే చెప్పారు కదా సార్, రాజ్యాంగంలో మరి మార్గాన్ని ప్రచారం చేసుకోమని చెప్పలేదండి ఎవరు. మరి వీళ్ళు మరి మార్గాన్ని, మాది మతం కాదు మాది మార్గం అంటే మాత్రం రోడ్డు ఎక్కకూడదు వీళ్ళు. మార్గం అంటే మార్గాన్ని బంద్ చేస్తారండి. నేను వాళ్ళతో ఒప్పుకుంటా, మార్గమే దుర్మార్గం. దుర్మార్గం ఒప్పుకోండి, మేము దుర్మార్గాన్ని మేము కానేమో. అసలు దుర్మార్గాన్ని సహించాం సార్, సహించం మేము. దుర్మార్గం అయితే ప్రకటించకూడదండి, దుర్మార్గం అయితే ప్రకటించకూడదు, మార్గం అయితే మతం అయితే దుర్మార్గుల్ని సన్మార్గంలో పెట్టడానికి ట్రై చేస్తాం మేము, డెఫినెట్ గా.